శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మిథున రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిమిత్తం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి కాలచక్రం లోపల 3వ రాశి, కమ్యూనికేషన్ రాశి, అలాగే మైథునం రాశి కూడా మిథున రాశి. చూడండి, ఈ రాశి అధిపతి బుధుడు అవుతాడు. ఈ రాశి అధిపతి బుధుడు అవుతాడు. కామ త్రికోణ రాశి లోపల ఇది మొదటి రాశి అవుతుంది. అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే మిథునానికి బుధుడికి చాలా గట్టి సంబంధం ఉంది. రాశాధిపతి అవుతాడు ఓకే, కానీ ఇందులో నుంచి నక్షత్రాలు కనుక మీరు చూసుకోవాలైతే రాహుది ప్రధాన నక్షత్రం ఆరిద్ర నక్షత్రం ఇందులో ఉంది. సో ఈ నక్షత్ర జాతకులు ఎవరైనా కావచ్చు, ఆరిద్ర నక్షత్రాలు వీళ్ళు చాలా బ్రిలియంట్, వీరు చాలా బ్రిలియంట్, ఈ టైం కోసం బ్రిలియంట్. కానీ ఈ రాశికి సంబంధించి చాలా వివరణలు ఉన్నాయి, చాలా ఉంది, భవిష్యత్తులో చూసుకుందాం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఈ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుందో చూసుకుందాం. చూడండి, వ్యక్తిత్వం ముందుగా చాలా ఇంపార్టెంట్. మీ భావం, మీ రాశి ఏదైతే ఉందో, మీ మెర్క్యూరీ, మీ రాశాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు. పైగా అది పాపకర్తరి యోగంలో వస్తాడు రాబోయే రోజుల్లో. 12th హౌస్లో కుజుడు, 2nd హౌస్ లోపల సన్ పాపకర్తరి యోగంలో వచ్చాడు. ఇక్కడ బుధుడు వాణి కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు, బుధుడు కమ్యూనికేషన్ కారకుడు, బుధుడు తెలివితేటి కారకుడు, బుధుడు మీ ఇంటెలిజెన్స్ కారకుడు, బుధుడు మీ డిసిషన్ కారకుడు, బుధుడు వ్యాపార కారకుడు, బుధుడు అకౌంటింగ్ కారకుడు, బుధుడు డాక్యుమెంట్ కారకుడు. నేను చెప్పిన ఈ ప్రతి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో బాధితం అవుతామంటే ఏం తెలుసుకోండి. ఆ కారకత్వాలకి సంబంధించిన మీరేవైతే పాజిటివ్ అపేక్ష ఉంచుతారో ఆ పాజిటివిటీ మీకు చూడడం కొద్దిగా నెమ్మదిగా అవుతుంది. ఒక మాట చెప్తాం, మీ 11th లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు, మీ 6th లార్డ్ కూడా 12th హౌస్లో ఉన్నాడు. ప్రజెంట్ హెల్త్ కావచ్చు, కోర్ట్ కేస్, పోలీస్ కేస్ లాంటివి, అప్పుకు సంబంధించిన విషయాల లోపల ఇది కొద్దిగా మీకు క్రిటికల్, కొద్దిగా బాధ, కొద్దిగా ఒత్తిడి నార్మల్గా ఉండి దానివల్ల నిద్ర లేకపోవడం, దానివల్ల కోపం భయంకరంగా పెరగడం, దానివల్ల ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అవ్వడం, మిస్కమ్యూనికేషన్ చేసుకోవడం, ఇది నార్మల్గా అవుతున్నాయి. కానీ సూర్యుడు మీ తృతీయాధిపతి 2nd హౌస్లో ఉన్నాడు, 2వ భావం. ఈ 2వ భావం ఏదైతే ఉందో ఇది మన స్పీచ్ భావం. అందులో సూర్యుడు వచ్చాడు, అగ్నితత్వ కారకుడు సూర్యుడు 2వ భావంలో వచ్చాడు. అని అగ్నితత్వ కారకుడు మీ నిద్రాస్థానంలో వచ్చాడు. సో రాబోయే రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. జాగ్రత్తగా, చాలా నియంత్రణ చాలా అవసరం మీ వ్యక్తిత్వం పైన. ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా దాని ఫలశ్రుతి చాలా పెద్దది ఉంటుంది. ఏదైనా మీరు చిన్న తప్పు చేసినా దాని ఫలశ్రుతి, దాని పరిణామం ఏదైతే ఉంటుందో చాలా పెద్దది ఉంటుంది. సో ఆలోచించే చేయండి, ఆలోచించే మాట్లాడండి. ప్రత్యేకంగా డబ్బు వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరి డబ్బు వ్యవహారాల లోపల వెళ్ళడం అది మీకు డేంజరస్ అవుతుంది. అని ఎవరికైనా మీరు డబ్బు మీ ద్వారా ఇప్పించడం, మీరు కేవలం మధ్యస్థులై ఉండి అది కూడా మీకు హానికారకమే అవుతుంది. సో అలాంటి దానిలో మీరు వెళ్ళకండి. వ్యక్తిత్వంలో కనుక చూసుకున్నట్లయితే మీ మీద మీరు పని చేయండి, మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఎక్కడనో మీరు కొద్దిగా వెనక పడుతున్నట్టు మీకు అనిపించినట్లయితే నిజం, మీరు కొన్ని చోట్ల నిజంగానే వెనక పడుతున్నారు. అది ఎక్కడ, ఏ ప్రకారంగా, అది మీ అంతా మీరే వెతుకోవాల్సిన స్థితి ఉంటుంది. మీ రాశి నుంచి 12th హౌస్ కనుక చూసుకున్నట్లయితే కుజుడితో ఉన్నది, 6th అలాగే 11th హౌస్లో లార్డ్ అయి ఉన్నాడు. ఇక్కడ ఒక మాట తెలుసుకోండి, రాబోయే రోజుల్లో ఖర్చులు భయంకరంగా అవుతాయి. ఇది ఫిక్స్ ఉంది. మీ హెల్త్ లోపలైనా ఖర్చులు అవ్వాలి, కోర్టులో కేసులో ఖర్చులు అవ్వాలి, హాస్పిటల్ లోపలైనా ఖర్చులు అవ్వాలి. కానీ ఖర్చులు తప్పకుండా అవుతాయి. లేకపోయినట్లయితే దానమైనా చేయండి. దానం చేయండి. ఇంకో మాట చెప్తా, ఆర్థికం ధనం రావాలి కానీ కొద్ది పోవాలి. చేయాల్సింది ఏంటి? ఇప్పుడు కనుక మీరు చూసుకోలేదు, ఇప్పుడు 16th నుంచి చెప్తున్నా కదా నేను ఈ రాశి ఫలాలు. 16th నుంచి 26 వరకు ప్రతిరోజు ఒక 100 grams బెల్లం దానం చేయండి. 100 grams బెల్లం దానం చేయండి. ఎవరికి దానం చేయాలంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేయండి. ఒకవేళ ఎవరు లేకపోయినట్లయితే ఏదైనా గుడి లోపల ప్రసాద రూపంలో పంచండి. ఏదైనా గుడి లోపల ప్రసాద రూపం లోపల బెల్లం పంచండి. బెల్లం చాలా ముఖ్యమైనది. రెండోది ఏంటంటే ధన ప్రాప్తి కోసం అదే ఉంది, ధన బాధ కూడా అదే ఉంది.
ప్రతి మంగళవారం రోజు చెరుకు రసంతో అభిషేకం చేయండి శివుడికి. నేను ఒక మాట ఎప్పుడు చెప్తుంటా, మిథున లగ్నం అలాగే కన్యా లగ్న జాతకులు ఏంటంటే లైఫ్ లోపల ప్రతి మంగళవారం రోజు వీళ్ళు శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాల్సింది కంపల్సరీ. ఇది మీరు నిరంతరం ఒక 6 మంత్స్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు చేస్తున్నారు, చేసిన తర్వాత మార్పులు ఏ ప్రకారంగా జరిగాయని. ఆర్థిక క్షేత్రానికి పాజిటివిటీ మిథున రాశి వారికి చెరుకు రసమే తో పాటు శివాభిషేకం. ఎందుకంటే కర్కాటక రాశి 2nd హౌస్లో వచ్చింది, దాని కారకుడు చంద్రుడు, ఆశుతోషుడు శివుడు అవుతాడు. సో 11th హౌస్లో ఉన్న మీ రాశి అగ్నితత్వ రాశి, దాని కారక బెల్లంలో వచ్చింది. సో దానివల్ల కాంబినేషన్ మీ రెమెడీకి మీకు హెల్ప్ అవుతుంది. జూపిటర్ కూడా తోడుగా ఉన్నాడు 2nd హౌస్ లోపల, జూపిటర్ కూడా తోడుగా ఉన్నాడు. ఇక్కడ సన్తో పాటు జూపిటర్ తోడుగా ఉండడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాబోయే రోజుల్లో. కానీ ఈ మాటలు ఎవరికి బాగుంటాయో తెలుసుకోండి. ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రవక్తలు ఉన్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఎవరైతే సామాజిక క్షేత్రం లోపల ఒక డిసిషన్ చేసి క్షమించండి మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత, కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. చేసే వ్యక్తులు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరైతే ఇక్కడ పెద్ద అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఎవరైతే కోర్టు లోపల జడ్జెస్ ఉన్నారో వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఎవరైతే విశేషంగా మంత్రోక్త బ్రాహ్మణులు, వేద ఘనపాఠులు ఉన్నారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మరి ఎవరికి హెల్ప్ కాదు? కుటుంబం కొత్తది ఉంది, కొత్తగా పెళ్ళయింది, ఏదో ఒక చెప్పాలనుకుంటారు, అది ఇక్కడ ఏదో అవుతుంటుంది. సో అలాంటి వారికి ఇది అంత సరిగ్గా, కొత్త వ్యక్తులకి ఇది సరిగ్గా కాదు. ఇంకోటి చూడండి, మీ రాశి నుంచల 9వ భావం లోపల రాహు ఉన్నాడు. మీ రాశి నుంచల 3వ భావంలో కేతుతో పాటు శుక్రుడు ఉన్నాడు. తృతీయ స్థానంలో కనుక కేతుతో పాటు శుక్రుడు కనుక ఉన్నట్లయితే థింకింగ్ చేంజ్ అవుతుంది. థింకింగ్ చేంజ్ అంటే ఏంటి తెలుసుకోండి. హాబీస్లోనే మార్పులు జరుగుతాయి. హాబీస్ మార్పులు ఎలా అవుతాయి తెలుసుకోండి. ఒకప్పుడు నాకు ఇది ఇష్టం అని చెప్తారు, ఇప్పుడు ఇది అంటారు, మళ్ళీ తర్వాత ఇంకోటి చెప్తారు, మళ్ళీ తర్వాత ఇంకోటి అవుతుంది. సో హాబీస్ పర్ఫెక్ట్లీ ఫిక్స్, మీది ఇదే ఉండదు. మీ ఇష్టం ఏదైతే ఉంటుందో ఆ ఇష్టం ఇదే ఉండదు. ఆ ఇష్టం లోపల మార్పులు జరుగుతాయి. అని ప్రయత్న భావం లోపల కేతుతో పాటు శుక్రుడు రావడం వల్ల ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు. దేని ఉద్దేశం పెట్టుకోండి, డబ్బు కోసం పెట్టుకొని చేస్తారు. కానీ మీరు డబ్బు ఉద్దేశం పెట్టుకొని కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. మరి ఉద్దేశం పెట్టుకోవాల్సింది ఏంటి? శుక్రుడు మీ జాతకం లోపల కారకత్వాన్ని 12th హౌస్లో పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే వృషభ రాశి శుక్రుడిది 12వ స్థానంలో వచ్చింది. సో వచ్చే డబ్బు, చేసే ప్రయత్నాల లోపల మొత్తం ఫలశ్రుతి నాకు కాకుండా అందులో 40% దానం పంపిస్తాను, నా దగ్గర పెట్టుకోనని ఈ ఉద్దేశం పెట్టుకొని ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం లోపల మీకు సక్సెస్ వస్తుంది తప్ప
మీరు పూర్తిగా నేనే భోక్త అని అనుకొని పని చేస్తే ఆ భోక్త మీరు అయితే అస్సలు కాలేరు. ఇంకోటి చూడండి, విద్యార్థులకు కనుక ఈ టైం కనుక చూసుకున్నైతే విద్యార్థులకి ఈ టైం కాలం లోపల ఓకే పర్వాలేదని చెప్తాను. ఎందుకంటే మీరు లెర్నింగ్ చేస్తుంది ఏది, ఎందుకంటే మీ పంచమ స్థానం లోపల తులారాశి వస్తుంది. తులారాశి అధిపతి శుక్రుడు మళ్ళీ పైగా తృతీయ స్థానంలో వచ్చాడు, కేతు వెంట ఉన్నాడు. సో ఈ టైం లోపల కొద్దిగా డివోషనల్, కొద్దిగా స్పిరిచువల్, కొద్దిగా ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి కొద్దిగా తెలుసుకోవడం, చూడడం అవుతూ ఉంటుంటుంది. కానీ ఇక్కడ నార్మల్ విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే పై చదువులు చదవడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారికి ఇది ఏమనిపిస్తుంది తెలుసుకోండి. అరే ఈ టైం కన్నా మనము లాస్ట్ టైం ఏదో అదే బాగుంది అనిపించుతుంది. అంటే రెట్రో విషయాలు మీకు ఎక్కువ గుర్తొస్తుంటాయి. రెట్రో విషయాలకు సంబంధించి ఆసక్తి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. రెట్రో విషయాలకు సంబంధించి కొద్దిగా అవగాహన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కానీ ప్రెజెంట్ ఇదేదైతే ఉందో ఇది ఫ్యూచర్ లోపల రెట్రో అవుతుంది. ప్రెజెంట్ ఇదైతే ఉందో ఇది ఫ్యూచర్ లోపల రెట్రో అవుతుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్షణం ఇది ఒక టైంలో రెట్రోనే అవుతుంది. ప్రతి క్షణం ఇది ఒక టైం లోపల ఫ్యూచర్ ఉంటుంది. ప్రతి క్షణం ఇదొక రకం లోపల ప్రెజెంట్ అయి ఉంటుంది. సో మనం ఏ దృష్టికోణంతో టైంను చూస్తున్నామో అది ఆ దృష్టికోణంలోనే మనల్ని స్పెషల్గా కనపడుతూ ఉంటుంది. సో విద్యార్థులు కూడా ఈ టైం బాగానే ఉంది, మరి అంత ఇదేం చెప్పాను. ఆన్లైన్ స్టడీ చేసుకున్న వారు, కొత్తది నేర్చుకుంటున్న వారికి ఇది బెస్ట్ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఏంటంటే ప్రతిరోజు కొద్దిగా హ్యాండ్ రైటింగ్కి సంబంధించి పని చేయండి. హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఏదైనా పని చేయండి, కానీ తప్పకుండా చేయండి. దాంపత్య జీవితం లోపల కొద్దిగా అంత అనుకూలంగా నాకు కనిపించట్లేదు. చిన్న చిన్న గొడవలు అవుతాయి, చిన్న చిన్న మాటల వల్లనే ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ లోపల అయితే చాలా చక్కగా బాగా కనబడుతుంది. జాబ్ చేసే వారికి ఇక్కడ ఒక మాట చెప్తే తెలుసుకోండి. మీ 12th హౌస్ లోపల కుజుడు ఉన్నాడు. కుజుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ మీకు 6th హౌస్ మీద వస్తుంది. జాబ్ చేసే వారికి కొద్దిగా జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాబ్ లోపల సడన్ మార్పులు అవుతాయి. ఎందుకు అవుతాయి తెలుసుకోండి. ఎందుకంటే సాటర్న్ ట్రైన్ లోపల జూపిటర్ అలాగే సన్ ఉన్నాడు. అహంకార ప్రవృత్తిని తగ్గించండి, ఓపికతో ఉండండి, వినయంగా ఉండండి. జాబ్ లోపల సేఫ్గా ఉంటారు. నేను తప్పు చేయలేదు, నేను తప్పు ఎందుకు ఒప్పుకోవాలి, ఇలాంటి ఛాతీ దిక్ లాంటి మీరు ఏదైనా పనులు చేసినట్లయితే అక్కడ మిమ్మల్ని తీసేస్తారు. కోపం మంచిది కాదు. కోపం కొన్ని చోట్ల నిజంగానే మంచిది, కానీ అన్ని చోట్ల కోపం అస్సలు మంచిది కాదు. కోపంతో అన్ని పనులు అయినట్లయితే ప్రెజెంట్ ప్రకృతి అంతా మొత్తం కోపంలోనే ఉండేది. ప్రేమ కూడా అంతే అవసరం, ప్రేమతో ఉండండి. ఒక రెమెడీ చెప్తే తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు 5 సార్లు చదవండి. మీ ఊరిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కనుక ఉన్నట్లయితే అక్కడ ప్రతిరోజు వెళ్ళి 9 ప్రదక్షిణలు మీరు చేయడానికి ప్రయత్నించండి, హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనుక లేకపోయినట్లయితే శివుడికి 9 ప్రదక్షిణలు చేయడానికి మీరు ప్రయత్నించండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ లోపల చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.